జ్యోతి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యుత్ బిల్లుల ఎగవేతలో సిద్దిపేటదే మొదటి స్థానం. డిసెంబర్ 27న యథావిధిగా సింగరేణి ఎన్నికలు. యాదాద్రి ప్రాజెక్టు విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఉచిత విద్యుత్ హామీ ఎప్పటి నుంచి అమలు అంటున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్. విద్యుత్ రంగంపై వాడివేడి చర్చలు. ఏపీలో దొంగ ఓట్లు ఉన్నాయని తేలినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మేరీమాత ఆలయంలో చంద్రబాబు నాయుడు దంపతుల ప్రార్థనలు. చింతపల్లిలో సీఎం జగన్ పర్యటన. ఇక వివరాల్లోకి వెళ్తే విద్యుత్తు బిల్లుల ఎగవేతలో సిద్దిపేట మొదటి స్థానంలో ఉండగా 2-3 స్థానాల్లో గజ్వేల్, హైదరాబాద్ సౌత్ ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యుత్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సిద్దిపేట, గజ్వేల్, హైదరాబాద్ సౌత్ నుంచి ఎన్నికైన వారే గత 9 ఏళ్లు తెలంగాణను పాలించారు. భారాస, ఎంఐఎం వేరు కాదు, ఇద్దరు కలిసే పాలించారు. విద్యుత్తు కోతలపై ధర్నాలు చేశారా అని జగదీష్ రెడ్డి అడిగారు. కామారెడ్డి నియోజకవర్గంలో విద్యుత్తు లేక పంటలు ఎండిపోతున్నాయని సబ్స్టేషన్ వద్ద రైతులు ధర్నా చేస్తున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు ఈ నెల 27న యథావిధిగా జరగనున్నాయి. డిసెంబర్ 27లోగా ఎన్నికలను నిర్వహించాలని ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం అక్టోబర్లో ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మరోసారి ఎన్నికలు వాయిదా వేయాలని హైకోర్టులో సింగరేణి కంపెనీ మధ్యంతర పిటిషన్ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఎన్నికలు వాయిదా వేయాలని అభ్యర్థనను తోసిపుచ్చింది. దీంతో ముందుగా ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ నెల 27న ఎన్నికలు యథావిధిగా జరగనున్నాయి. విద్యుత్తు రంగంపై న్యాయ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. యాదాద్రి ప్రాజెక్టుకు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నట్లు సీఎం చెప్పారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ యాదాద్రి పవర్ ప్రాజెక్టు సహా ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందం, భద్రాద్రి ప్రాజెక్టులో కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడకంపై న్యాయ విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు పరిపాలన సౌలభ్యం కోసం అప్పులు చేయొచ్చని, అయితే వాటిని సరైన రీతిలో వినియోగిస్తున్నామా లేదా అన్నది పరిశీలించుకోవాలని భాజపా ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. 2014కు ముందు రాష్ట్రంలో అసలు విద్యుత్ లేనట్లుగా, భారాస అధికారంలోకి వచ్చిన తర్వాతే కరెంటు వచ్చినట్లు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు. విద్యుత్ సంస్థల నష్టాలు చూస్తే ప్రజలు భయపడుతున్నారన్నారు. విద్యుత్ రంగంపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో పాయల్ శంకర్ మాట్లాడారు. తెలంగాణలో విద్యుత్తు రంగం పరిస్థితిపై శాసనసభలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులో పెద్ద కుంభకోణం జరిగిందని, 10,000 కోట్లను జగదీష్ రెడ్డి తిన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. టెండర్ పెట్టకుండా ఇవ్వడమే పెద్ద కుంభకోణమని ఆరోపించారు. భారత సర్కారు 24 గంటల కరెంట్ ఎప్పుడు ఇవ్వలేదు. సబ్ స్టేషన్లలో లాగ్ బుక్లు చూస్తే ఇదంతా తెలుస్తుంది. నేను వెళ్ళిన తర్వాత లాగ్ బుక్లు లేకుండా చేశారు. 10,000 కోట్ల కుంభకోణం జరిగింది కాబట్టి నష్టాలు వస్తున్నాయి అని కోమటిరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాలో అక్రమాలు, దొంగ ఓట్ల వ్యవహారంపై పార్లమెంటులో తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ గలం విప్పారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకం, విధి విధానాల బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఏపీలో ఎక్కడా సరిగ్గా అమలు కావడం లేదు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడం ఈసీ ప్రధాన విధి. కానీ రాష్ట్రంలో ఆ విధానమైన పరిస్థితి కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించే విషయంలో ఈసీ ఇచ్చిన ఆదేశాలను డిఆర్ఓలు, స్థానిక సిబ్బంది ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఒత్తిళ్లకు లొంగి జాబితాలో మార్పులు చేస్తున్నారు. ఏపీలో దొంగ ఓట్లపై చర్యలు తీసుకోండి అని చెప్పారు. విజయవాడలోని గుణదల మేరీమాతను తెదేపా అధినేత చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు దర్శించుకున్నారు. మేరీమాత ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. తొలుత విశాఖ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న వారికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో సీఎం జగన్ పర్యటన స్థానికులను ఇబ్బందులకు గురి చేస్తోంది. చింతపల్లిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో స్థానికులు ఇక్కట్లు పడ్డారు. పాడేరు డిపో బస్సులన్నీ సీఎం సభ కోసం చింతపల్లికి తరలించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. బస్టాండ్లో గంటల కొద్దీ వేచి చూడాల్సి వచ్చింది. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల విద్యార్థులను వణికించే చలిలో సీఎం సభకు తీసుకెళ్లారు. చౌడుపల్లిలో సీఎం హెలికాప్టర్ దిగడానికి అవసరమైన హెలిప్యాడ్ నిర్మించడానికి భారీ వృక్షాన్ని నరికేశారు. విద్యతో ఏదైనా సాధించవచ్చు అని కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే మీరే కలెక్టర్లు అవుతారని, అందుకే విద్యార్థులను మరింత ఉన్నత విద్యను అందించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారని, విద్యార్థుల భవిష్యత్తు ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యకు పెద్ద పీటను వేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి జన్మదిన వేడుకల్లో భాగంగా విద్యార్థినులకు ట్యాబ్లు పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి పి ప్రశాంతి చేతుల మీద అందుకోవడం విద్యార్థుల అదృష్టమని భీమవరం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. భీమవరం బివి రాజ్ మున్సిపల్ పార్క్ వద్ద ఉన్న పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్ నందు సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ కార్యక్రమం జిల్లా కలెక్టర్ శ్రీమతి పి ప్రశాంతి చేతుల మీదుగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, జిల్లా విద్యాధికారి, ఆర్డీఓ, స్కూల్ హెడ్ మాస్టర్ సిబ్బంది తదితర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. మామూలుగా అయితే ఎవరైనా బర్త్డే అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కదా, సో కేక్ కట్ చేస్తారు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేస్తారు, వాళ్ళకి కావాల్సిన రీతిలో ఎంటర్టైన్మెంట్లో ఉంటారు. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అని ఈరోజు మీ అందరికీ కూడా ట్యాబ్స్ సప్లై చేయడం, డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ముస్లిం మైనార్టీల ఆధ్వర్యంలో సుమారు 500 మందికి నిరుపేదలకు భోజనాలను సంపూర్ణంగా అందించారు. ఈ సందర్భంగా వక్ఫ్ బోర్డు జిల్లా అధ్యక్షుడు కరీముల్లా బాషా మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వెలుగు తెచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు సేవా కార్యక్రమాలతో నిర్వహిస్తున్నారని, ఈ రోజు ముస్లిం కమ్యూనిటీ మైనార్టీస్ ఆధ్వర్యంలో భోజనాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించామని, ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు తోట భోగయ్య చేతుల మీదుగా ప్రారంభించారని, రానున్న కాలంలో సీఎం జగన్మోహన్ రెడ్డి వెనుక ముస్లిం మైనార్టీస్ అండగా ఉంటామని, 2024 సీఎంగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకొని రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మాదాసు రంగబాబు, ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా పేద ప్రజలందరూ కూడా ఈరోజు అన్న సంరాధన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముస్లిం మైనార్టీ సోదరులందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా మన ప్రియతమ నాయకుడు, మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు 100 ఏళ్ళు జీవించాలని, మా ప్రజలకు ఇచ్చే నవరత్నాలు మరియు ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా సబబుగా అందుతున్నాయని, అదేవిధంగా ప్రజలందరూ కూడా ఆయన వెంటే ఉన్నారని, మైనార్టీ సోదరులందరూ కూడా ఆయన వెన్నుండి ఉండి ఘనంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో గురువారం ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఆదేశాల మేరకు రమేష్ యాదవ్ సోదరుడు ప్రసాద్ ఆధ్వర్యంలో మిత్రులు కల్లూరు ప్రసాద్ రెడ్డి, 5వ వార్డు కౌన్సిలర్ వంగనూరు మురళీధర్ రెడ్డి, 19వ వార్డు కౌన్సిలర్ మునీర్, వైసీపీ నాయకులు రఘునాథరెడ్డి, శ్రీధర్ శ్రీనివాసరెడ్డి, గంగాధర్, రాజపాలెం మాజీ జెడ్పీటీసీ వెల్లాల భాస్కర్ తదితరుల ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి గజమాల వేసి అనంతరం స్థానిక అన్వర్ థియేటర్ దగ్గర భారీ కేక్ కట్ చేసి స్థానికులకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయని, మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తెలుగుదేశం నేత సాయినాథ్ శర్మ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గురువారం వైఎస్ఆర్ కడప జిల్లా తెలుగునాడు ప్రజాసేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి కాశీభట్ల సత్యసాయినాథ్ శర్మ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయుర ఆరోగ్యాలతో సేవా దృక్పథంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పనిచేయాలని ఆకాంక్షించారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ సమానత్వ భావంతో చూడాలన్నారు. దేశానికి వెన్నుముక అయిన రైతాంగ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి ముఖ్యమంత్రి కృషి చేయాలని కోరారు. అలాగే కమలాపురం నియోజకవర్గంలోని కమలాపురం, వీరప్పనాయునిపల్లి, పెళ్లిమర్రి, చెన్నూరు, చింతకొమ్మదిన్నె, వల్లూరు మండలాలను కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులకు రుణమాఫీ చేసి రైతు బిడ్డగా ఆదుకోవాలని కోరారు. 2 కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ 32వ వార్డులో ఉన్న ఊటుకూరు వీరయ్య ప్రాథమికోన్నత పాఠశాలను అభివృద్ధి చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు నాడు ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. గురువారం ప్రొద్దుటూరులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 1000 మందికి జగనన్న ఇళ్లను లబ్ధిదారులకు అందించారు. అనంతరం యానీ బెసెంట్ మున్సిపల్ హై స్కూల్ క్రీడా మైదానంలో రక్తదాన శిబిరం, అవయవదాన శిబిరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికల ద్వారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇంతకంటే వేరే సాక్ష్యమే అవసరమే లే. నీ పరిపాలనకు మా పరిపాలన. ప్రొద్దుటూరు పట్టణ ప్రజలారా, ఇది చంద్రబాబు నాయుడు పరిపాలన. ఇది జగన్ సొరవు లేదు. ఎక్కువ సమయాన్ని మీకోసం వెచ్చించాల్సిన అవసరం. ఇది పరిస్థితి. వైఎస్ఆర్ కడప జిల్లా బుద్వేల్ పట్టణంలోని స్థానిక సీమంక్ ప్రభుత్వ ఆసుపత్రి నందు గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైస్ చైర్మన్ వెంకట సాయి కృష్ణ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు సుందర్ రామరెడ్డి, జిల్లా కార్యదర్శి ఈగ యద్దారెడ్డి విచ్చేసి హాస్పిటల్కి వచ్చిన పేషెంట్లకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురంలో గురువారం సీఎం జగన్మోహన్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు జరిగాయి. కమలాపురం అనాథ క్షేత్రాలయంలో అనాథ బాలల మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డి అనాథ బాలల మధ్య భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న పార్టీ శ్రేణులు అనాథ పిల్లల మధ్య కూర్చొని సహపంక్తి అల్పాహార విందులో పాల్గొన్న ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డి అనాథ బాలలకు అల్పాహార విందుతో పాటు భోజన వసతి ఏర్పాటు చేసిన కమలాపురం జెడ్పీటీసీ సుమిత్ర రాజశేఖర్ రెడ్డి స్థానిక పార్టీ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా చాపాడు మండలం చియ్యపాడు గ్రామంలో గురువారం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో మైదుకూరు టీడీపీ ఇన్ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి అక్కా చెల్లెళ్లను, ప్రజలను కలిసి బాబుగారు ప్రకటించిన మేనిఫెస్టోలోని మహాశక్తి పథకం గురించి వివరించడం జరిగింది. ఒక్క కుటుంబానికి సంవత్సరానికి 3 సిలిండర్లు, మహిళలకు జిల్లాలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, చదువుకునే పిల్లలకు ఒక్కొక్కరికి 15,000, నిరుద్యోగ భృతి 3,000, మహిళలకు నెలకు 1,500 తదితర పథకాలను ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు అన్నవరం సుధాకర్ రెడ్డితో పాటు గ్రామ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు గురువారం మద్దతు తెలిపి వారికి భోజన ఏర్పాట్లు చేసిన ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ జి ప్రవీణ్ కుమార్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ రెడ్డి గారి భార్య మౌనికారెడ్డి, అక్క హరితారెడ్డి, రాజుపాలెం మండల కన్వీనర్ ధనిరెడ్డి విశ్వనాథరెడ్డి, వెలువలి పద్మనాభరెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జబీబుల్లా, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు జీతాలు పెంచాలని డిమాండ్లతో చేస్తున్న నిరసన సమ్మెలో భాగంగా వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్ స్థానిక తహసీల్దారు కార్యాలయ ఆవరణలో చేస్తున్న నిరసన సమ్మెకు మద్దతు తెలుపుతూ ప్రసంగించిన ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి మొండి వైఖరి మార్చుకోకుండా జీతాలు పెంచని ఎడల రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో వారి డిమాండ్లను
తప్పకుండా నెరవేరుస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. జ్యోతి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.